సరిహద్దుల్లో సమాధానము కలగజేయడని మరి ఒక నామం. సరిహద్దు, గివ్స్ పీస్ ఇన్ ద బార్డర్స్. సరిహద్దుల్లో సమాధానం. ఇది కూడా 147వ కీర్తనలే ఉంది. ఆయన నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ గుమ్మములను గడియలు బయలుపరుస్తాడు, నీ మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాడు, నీ సరిహద్దుల్లో ఏమి చేస్తాడట? సమాధానం ఇస్తాడు. కొందరు పొరుగు వారితో సమాధానంగా ఉండరు, మాట్లాడరు పొరుగు వారితో సమాధానం. అంటే మనం తెలివితోనే ప్రవర్తించాలి, వారి కొరకు ప్రతిదినం ప్రార్థించాలి. ఒకసారి ఒక గృహం దర్శించినాను, పక్కనే ఒక క్రైస్తవురాలు గృహం ఉంది. ఈ గృహం దర్శించి ఒకవేళ ఆమె కూడా క్రైస్తవురాలంటే సేవకురాలు కదా, నేను ఆ గృహం కూడా ప్రార్థన చేసి పోదామని అనుకున్నాను. మళ్ళీ జాయ్ సిస్టర్ ఇక్కడ దాకా వచ్చింది, మా ఇంటికి రాలేదు అనకుండా, సరే వీళ్ళెవరు, వీళ్ళింటికి కూడా నేను పోయి ప్రార్థన చేస్తాను, ఇంతవరకు వచ్చాను కదా అంటే, సారీ అమ్మా ఆమెతో మాకు మాటలు లేవు అన్నది. మీకు మాటలు లేవా? ఇప్పటి నుండి మాట్లాడతలేరంటే 16 సంవత్సరాలు లేదంట. 16 సంవత్సరాల నుండి పక్కనున్నలతో మాటలు లేదంట. ఈమె నిజమైన క్రైస్తవురాలేనా? ఆమె పొరుగు వారిని ప్రేమించాలి కదా, అది ఆజ్ఞల్లో ఒకటి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నాకు చాలా ఆశ్చర్యమైంది. అంత కోపం నిలువ పెట్టుకోకూడదు, సమాధానం కోల్పోతావు. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి కదా. శక్యమైతే సమస్త జనులతో నువ్వేం చేయాలి? సమాధానంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. యూ హ్యావ్ టు బి అట్ పీస్ విత్ ఆల్ పీపుల్. నీకు హాని చేసిన వాళ్ళతో కూడా నువ్వు సమాధానమే ప్రయత్నించాలి. ఎందుకంటే ఆయన ఎవరు? దేవుడు సమాధానకర్త. డోంట్ ఫర్గెట్ హి ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. కాబట్టి కొద్దిగా తొందరలు రావచ్చు, కొద్దిగా మనస్పర్ధలు రావచ్చు, ఆయాసం కలగవచ్చు, కానీ అది నిలువ పెట్టుకోకూడదు ఎప్పుడు. వెంటనే అది యూ షుడ్ బికమ్ ఫ్రీ. అలా మాట్లాడాలి, ప్రేమగా ఉండాలి. వ్యసన పడకుము, అది కీడుకే కారణం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకు కారణమని 37వ కీర్తన 8వ వచనంలో ఉంది. కాబట్టి సమాధానము కొరకు నువ్వు ప్రయత్నించాలి, సమాధానం కొరకు ప్రయత్నించాలి. దేశ సరిహద్దుల్లో కూడా సమాధానం కావాలి. ఇంటి సరిహద్దుల్లో సమాధానం ఆయన ఇస్తాడు, ఆయన దేశ సరిహద్దుల్లో కూడా సమాధానము ఇస్తాడు. ఎందుకంటే ఈ సరిహద్దుల్లో సమాధానం అని మనం ప్రార్థించినప్పుడు ఏదైనా కీడు సరిహద్దుల నుండి నీకు రావచ్చు కదా. ఎనీ ఈవిల్ కెన్ అటాక్ యూ ఫ్రమ్ యువర్ బార్డర్స్. అందుకే దేవుని కాపుదల ఉండాలి. కయీనుతో దేవుడు అంటాడు కదా, ఇదిగో సత్క్రియ చేయాలని ఎరిగి కూడా దాన్ని చేయకుంటే నీ వాకిట్లోనే ఏమున్నది? పాపం నిలిచి ఉన్నది. అంటే వాకిట్లోనే పట్టుబడతావు నువ్వు. సాతానుడు నిన్ను మృంగివేయకుండా కీడు తొలగించుకోవడానికి సరిహద్దుల్లో సమాధానం కొరకు ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ అటాక్స్ ఫ్రమ్ ద బార్డర్. చూడండి, ఇతర దేశాల నుండి మనకు యుద్ధాలు ఏవి రాకుండా మన దేశము భద్రంగా ఉండాలని ప్రార్థన చేసేటప్పుడు, దేవా మా భారతదేశపు సరిహద్దులను నీవు కాపాడు. ఆయన సరిహద్దుల్లో సమాధానము అనుగ్రహించే దేవుడు. ప్రార్థన చేసినప్పుడు ఇంటి సరిహద్దులు ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు కదా. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనంలో, దేవా కీడు రాకుండా కాపాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులను నువ్వేం చేయాలి? విశాలపరచాలి. అంటే నాకు ఆశీర్వాదం కావాలని అర్థం, నన్ను గొప్ప చేయని అర్థం, నన్ను అభివృద్ధి పరచని అర్థం, నన్ను దీవించమని అర్థం అన్నమాట. కనుక నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సరిహద్దుల్లో నీకు సమాధానం ఇస్తాడు. ప్రభు ప్రేమ తప్పకుండా మనం ఏం చేయాలి? ఇతరులకు పంచిపెట్టాలి కదా. అంటే ఒక సేవ జరగాలంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలి. సమాధానం లేకుండా మనం దేవుని పరిచర్య చేయలేము. ఇది సమాధాన పరిచర్య, ఆయన సమాధానకర్త, ఇది సమాధాన సువార్త. మరి మనం కూడా సమాధాన కారకులుగా ఉండాలి. యేసు సమాధానాన్ని మనం మరి పంచిపెట్టాలి. కనుక ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండడం చాలా మంచిది. ఇట్స్ వెరీ వైజ్ టు కీప్ గుడ్ రిలేషన్స్ విత్ యువర్ నైబర్స్. నీ పక్కన ఎవరు ఉన్నాడు, నీకు కీడు చేస్తున్నాడు, నిన్ను అపహసిస్తున్నాడేమో, నిన్ను వెక్కిరిస్తున్నాడేమో, అయినా నీలో ప్రభువు ఉన్నాడు, వాని హృదయంలో ప్రభువు లేడు. ఎవరు తెలివి ఎక్కువ ఉండాలి? మనకే ఉండాలి. మనకే కదా క్రీస్తు జ్ఞానంగా ఉన్నాడు. వాడు కీడు చేస్తున్నాడని తెలుసు కూడా
నీకు ముప్పు చేసి పెడుతున్నాడు. కానీ మనకు తెలుసు దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకలు ఒక్కటైనా నేలకు రాలేదు. ఈ విశ్వాసం అతనికి ఉందా? లేదు. కనుక వీ హ్యావ్ లైట్ ఇన్ అస్, మనలో వెలుగుంది కాబట్టి అట్టి వారిని కూడా క్షమించి సమాధానం ఉండి ప్రక్కగా ఉండే అన్యులను ఎక్కువగా ప్రేమించాలి. ప్రేమించంటే భుజాలు రాసుకొని వాళ్ళ ఇంట్లోనే అస్తమానం ఉండడం కాదు నేను చెప్పేది. నీ హృదయం శుద్ధిగా ఉండాలి, ప్రేమించాలి, ప్రార్థన చేయాలి, చూస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి, దేవుని బిడ్డలు అయితే ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. కొందరు అంటారు, అమ్మా నేను ఆ వ్యక్తితో ప్రైజ్ ద లార్డ్ చెప్పకుండా 6 నెలలు అయిందమ్మా, ఏమో క్రెడిట్ అది. ప్రైజ్ ద లార్డ్ చెప్పకుండా 6 నెలలు అయిందంట. ప్రైజ్ ద లార్డ్ అంటే అది అర్థమైంది, దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు చెప్పకుంటే దేవునికి మహిమ మరి అక్కడ కలుగుతలేదనే కదా నువ్వు చెప్పకుంటే. ఒక విశ్వాసం మరి ఒక విశ్వాసం చూసినప్పుడు ఏమంటున్నాం మనము? ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తోత్రం, నిన్ను కాపాడినాడు, నన్ను కాపాడినాడు, మరణానికి అప్పగించకుండా సజీవ లెక్కలో ఉంచినాడని అర్థం. అంతే. నువ్వు ముఖం మార్చుకొని అలిగి క్షమించని స్వభావంతో ముఖం తిప్పేసుకొని ఉంటే యు లూజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. కాబట్టి సమాధానం కలిగి ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం ఉండాలి. ఆయన సరిహద్దుల్లో నీకు సమాధానము కలగజేయు దేవుడు. నేను చాలా కాలం అంటే సేవ ఆరంభించినప్పుడు నుండి నాకు దేవుడు ఒక జ్ఞానం ఇచ్చినాడు. అంటే దేవా ప్రతిరోజు లేచి ఒక బకెట్ నీళ్ళు తీసి దాంట్లో నూనె ప్రార్థన చేసి, దేవా ఇది నీ రక్తంగా మార్చు, కీడు పాడు నాశనము హత్యలు దొంగతనాలు వ్యభిచారం ఇలాంటి పాపాలు ఏమి మా గృహానికి సోకకుండా కాపాడు తండ్రి, శత్రువు కూడా మా మీద జయం పొందకుండా కాపాడమని ప్రార్థన చేసి ఆ నూనె కొన్ని డ్రాప్స్ బకెట్లో వేసి ఆ ఇంటి చుట్టూ ప్రార్థన చేసుకుంటూ చల్లేదాన్ని. కానీ గొప్ప విజయం పొందినానండి నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. అన్ని కార్యాలు దేవుడు ఏం చేస్తాడు? మార్చివేయగలడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. గాడ్ క్యాన్ చేంజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పర్సన్. కనుక నీ ప్రార్థన దేవుని సన్నిధిలో గొప్పది. కాబట్టి అసమాధానాన్ని సమాధానంగా మారుస్తాడు. ఆయన సమాధానకర్త. దేవునికి స్తోత్రం. మరి సమాధానం కొరకే మనకు ప్రయత్నాలు ఉండాలి. గుండెలో అసమాధానం పెట్టుకోకూడదు. అందరితోటి మంచి సమాధానం ఉండాలి. ఎవరి గురించి మనకు ఆయాసం అవసరం లేదు. ఆయాసపడమని లేదు బైబిల్లో, కోపగించమని లేదు. ఒక్కటే ఉంది, ప్రార్థన చేయమని ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రేమించమని ఉన్నది. ఇవే ఆదేశాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక నామం, ఇంకోటి యెహోవా నిస్సి. యెహోవా నిస్సి, యెహోవా నా ధ్వజం. యెహోవా నా ధ్వజం. గాడ్ ఈజ్ మై బ్యానర్. విక్టోరియా అంటే ఎప్పుడైనా విజయం పొందినప్పుడే జెండాలు ఎగరేస్తారు కదా. ఎవరైనా చనిపోయినారు, ఏదైనా ఒక అశుభం జరిగింది, లేకుంటే ఓడిపోయినామంటే జెండాలు కిందికి దించుతారు. అంటే ఇది విజయ సూచకమైందన్నమాట. ఈ నామము నీకు జయాన్ని ఇచ్చేది అని అర్థం. చంద్రగోళంలో మరి 3 వెళ్ళినారు కదా. వాళ్ళు వెళ్ళి మొట్టమొదట వారి దేశం యొక్క ధ్వజాన్ని ఏం చేసినారు? దాంట్లో నాటినారు. టెన్సింగ్ నార్కి ఏం చేసినాడు? హిమాలయ పర్వతం మీదకి ఎక్కి ఆ పర్వత శిఖరం మీద భారతదేశం యొక్క ఆ జెండా ఎగరేసినాడు. అంటే ఇలాగూ అంటే ఏదైనా ఒక గొప్ప కార్యం సాధిస్తే విజయం వచ్చినప్పుడు నీవు జయభేరిం రోగిస్తావు. అంటే విజయ సూచకమైంది జెండా ఎగరేయడం. అంటే యెహోవా నిస్సి అంటే దేవునిలో ఉండేవారికి, క్రీస్తునందు ఉండేవారికి ఎల్లప్పుడూ జయం. దేవునికి స్తోత్రం. గెలిచేది మనం అన్నమాట. సాతాను ఓడిపోతాడు, మనం గెలుస్తాం. వాక్యం పట్టుకున్న మనం, ప్రార్థన చేసే మనం, పరిశుద్ధ జీవితం జీవించే మనమే గెలుస్తాం అన్నమాట ఏదైనా సమస్యలో. బికాస్ గాడ్ ఈజ్ అవర్ బ్యానర్. దేవుడు విజయం ఇస్తాడు. మీకు అందరికీ తెలుసు, నిర్గమకాండం 17వ అధ్యాయంలో మరి అమాలేకీయులు యుద్ధానికి వచ్చినప్పుడు మోషే 2 చేతులు ఎత్తబడినప్పుడు విజయము, అది క్రిందికి దించినప్పుడు అపజయము, ఇదంతా నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉన్నది. హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అంటే చేతులు ఎప్పుడు ఆ దైవజనుడు అంటే ఒక దైవజనుని ద్వారా ఇంత గొప్ప విజయము ప్రజలకు కలిగింది. అంటే సేవకులంటే మాటల, ఒక్కొక్క సేవకుడు అంటే ఎంత గొప్ప విజయాన్ని తన ప్రజలకు తేగలడు
ఆయన చేతులు ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలు ప్రజలు విజయం పొందుతున్నారు, ఆయన చేతులు దించినప్పుడేమో శత్రువులైన అమాలీకీయులు జయం పొందుతున్నారు. అందుకే ఆయన చేతులు ఎప్పుడు ఎత్తిపడాలని ఒకరు అటు ఒకరు ఇటు ఆ చేతులు ఏం చేసినారు, ఎత్తి పట్టినారంట. అప్పుడే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు విజయం పొందినారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నాకేం అర్థమైందంటే ఎప్పుడు నీ చేతులు ఎత్తబడి ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. అప్పుడే సాతానుపై విజయం నీకు నాకు కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యెహోవా నిస్సి, కొందరు పేర్లు పెట్టుకుంటారు నిస్సి అని, విజయానికి సూచన. ఇంటికి పేరు పెడతారు యెహోవా నిస్సి అని కదా, అంటే దేవుడు వారికి విజయం ఇస్తాడని విశ్వాసంతో పెడతారు. మరి దేవుడు మన ధ్వజంగా ఉంటే మనకు ఎప్పుడు విజయమే. ఒక రోగం వస్తే ఆ రోగం మీద విజయం నీకు ఇస్తాడు. ఆ రోగం నిన్నేమీ చేయదన్నమాట, ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మరి దేవుడు ఇస్తున్నాడు ఆ శక్తి. నన్ను ఏమీ చేయలేదు. నాకు ఎప్పుడు దానియేలు గుర్తొస్తాడు. సింహం బోన్లో ఉన్నాడు, ఎన్ని సింహాలో ఉన్నాయి చుట్టూ. ఒక్క సింహం అన్న దానియేలును హాని చేసిందా? ఎందుకంటే ఎవరి అనుమతి లేదు, దేవుని అనుమతి. అంటే ఆ సింహం ఇతన్ని మింగేయాలంటే దేవుని పర్మిషన్ కావాలి, దేవుడు అనుమతిస్తేనే కదా. కాబట్టి మనకు అలాంటి విశ్వాసం ఉండాలి. దేవుడు విజయం ఇస్తాడు నీకు. అంటే నీ బలం బట్టి కాదు అని నిరూపించుకోవడానికి నీ బలహీనత యందు ఆయన తన బలాన్ని ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు, హల్లెలూయా. మరి పౌలుకి ఎన్ని రుగ్మతలు ఉండింది దేహంలో, అనేక రుగ్మతలు అంట. పౌలు చూడ్డానికి కురూపి అంట. హీ వాజ్ ఎ బాల్డీ, బట్టతల, కన్నులు ఎప్పుడు ఊసు కట్టుకొని ఉండి, తర్వాత 2 కాళ్ళు ఇలాగ వంగి, ఎప్పుడు పడిపోతాడో తెలియదు, ఎందుకంటే సొమ్మ రోగం. ప్రసంగం చేస్తున్నప్పుడు సోలిపోయేదట. అన్ని శరీర దౌర్బల్యత ఉన్నా ఏది కూడా లెక్క చేయకుండా దేవుని సేవ విజయోత్సంగా చేసినాడు. అందుకే పౌలు తన పత్రికలో అంటాడు, వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయాన్ని దేవుడు ఇస్తున్నాడు. యెహోవా నిస్సి, దేవునికి స్తోత్రం. అన్నిటి మీద విజయము, అన్నిటిలో విజయము దేవుడు తన బిడ్డలను అనుగ్రహిస్తాడు. ఆయనను మనల్ని ప్రేమించిన దాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నామని రోమీయులకు రాసిన పత్రిక 8:37లో మనం ఎన్నెన్ని బాధలు ఉన్నా, మరణము, చెరసాల, ఉపద్రవము, వస్త్రహీనత, శత్రువుల పోరాటము, కపట సహోదరుల వలన ద్వేషభావము, జాగారము, నిద్రలేమి, సముద్రంలో ప్రయాణము, అన్నిటినీ పౌలు ఏ విధంగా ఎదుర్కొన్నాడు. అందుకే అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఈ మాట ఎప్పుడు ఉండాలి, దేవుడు నాకు విజయం ఇస్తాడు. ఇంట్లో పనులుంటే లేచి కొద్దిగా కష్టపడి ప్రార్థన చేసేయాలి ఆ పనులన్నీ. దేవుడు విజయం ఇస్తాడు, నాకు శక్తిని ఇస్తాడు, ఈ పనులన్నీ నేను చేస్తాను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఊరికే ముక్కుతూ మూలుగుతూ నడుము నొప్పి, కాలు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అంటే ఇంట్లో మొగోళ్ళు కూడా విసిగిపోతారు కదా. ఏం దరిద్రం అమ్మ, కట్టుకున్నప్పుడు నుండి ఇదే నొప్పి నొప్పి అంటది. అన్నిట్లో అధికమైన విజయం ఇస్తాడు. ఎందుకంటే నేను చేసేది నేను కాదు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నాకు శక్తిని ఇస్తున్నాడు. ఆయన ఘనత పొందాలని నా బలహీనతతో ఆయన బలము ప్రజలు చూడగలిగే రీతిగా బలహీనత అందే నాకు ఆయన తన శక్తిని సంపూర్ణము చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే పౌలు, నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతు. అంటే బలహీనతోడే ఇప్పుడు ఇలాగూ నీరసించి ఉండే అవసరం లేదు. అంటే నథింగ్ విల్ ఎఫెక్ట్ యూ, నీకే కీడు రాదు. వచ్చిందంటే ఆయన సెలవు అయిందన్నమాట. ఆయన సెలవు లేకుండా మాత్రం ఏది కాదు. అందుకే ధైర్యంగా ఉండాలి, అందుకే విశ్వాసంతో ఉండాలి. ఆయన నీకు విజయం ఇస్తాడు. యెహోవా నిస్సి, హీ విల్ గివ్ మీ విక్టరీ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ మై లైఫ్. నేను చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడే నాకు విజయాన్ని ఇస్తాడని విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి యెహోవా షాలోమ్. షాలోమ్ అనే పదానికి అర్థం ఏంటి? సమాధానకర్త, సమాధానం, షాలోమ్. కొందరు ప్రైజ్ ద లార్డ్ అంటారు, కొందరు ఏమంటారు షాలోమ్. మంచి మాట, షాలోమ్ అనాలి విశ్వాసం. అవును, షాలోమ్. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్ అను, షాలోమ్ అను. గ్రీట్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్. విశ్వాసి మరి ఒక విశ్వాసం చూసినప్పుడు ప్రేమ ఇట్లా పుట్టుకు రావాలి. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడమ్మా? ప్రేమాస్వరం. నువ్వు విశ్వాసం చెప్పి పెద్ద బైబిల్ పట్టుకొని గుండెలో ప్రేమ లేకుంటే ఏం ప్రయోజనము లేదు. ఎన్ని వరాలు ఉన్నా ప్రయోజనం లేదట. పరిశుద్ధాత్మ ఉన్న వరం, పరిశుద్ధాత్మ కాదు అది వాళ్ళు ఉండేది.
వాళ్ళు పొరబడుతున్నారు. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూసినప్పుడు ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ అంటే సమాధానం, దేవుని సమాధానం. దేవుడు సమాధానకర్త. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23 నుండి 24 వచనంలో, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావని అతనితో సెలవిచ్చాను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టాను. ఎంత భయపడినాడు గిద్యోను. గానుగ చాటున గోధుమలు దుల్లగొడుతూ మిథ్యానీయులకు భయపడి వణికిపోతున్నాడు. అప్పుడే దేవుడు అన్నాడు, నువ్వు భయపడకు, పరాక్రమం గల బలాఢ్యుడా, ఎందుకు భయపడుతున్నావు? నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు తోడుంటేనే మనకు సమాధానం, దేవుడు తోడుంటేనే మనకు విజయము అని మనకు అర్థమవుతుంది. దేవుడు సమాధానం ఎవరికి ఇస్తాడు? ఆయనతో సహవాసం చేసే వారికే సమాధానం ఉంటుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. యూ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ బిలీవర్స్. అప్పుడే నీకు సమాధానం వస్తుంది. ఈ లోకంలో నీకు సమాధానం కలగదు, ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుంది. ఈ లోకం నీకు సమాధానం ఇవ్వదు. లోకం దగ్గర సమాధానం లేదు నీకు ఇవ్వడానికి. సమాధానం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర. ఆయన సమాధానకర్త, సమాధాన కారకుడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, సమాధానం పొందుకుంటున్నావు. ఎన్ని భారాలు, బరువులు, భయాలు, వీటన్నిటిని నువ్వు ప్రార్థనలో పెట్టినప్పుడు నీకు దివ్యమైన సమాధానము లభిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధ గ్రంథం ఫిలిప్పీ 4:6 ఉంది, దేని గురించి నువ్వు చింతపడకు. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్, ఇన్ ఎవ్రీథింగ్ let God know your petitions and prayers. He will give you peace that passeth all human understanding. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీకు ఇస్తాడు. ఎవరికి అర్థం కాదు, వీరు ఇంత సమాధానంగా ఎలా ఉన్నారు, పరిస్థితులన్నీ తారుమారుగుంటే వీరి సమాధానం ఏంటి అని ఆశ్చర్యపోయే రీతిగా. ఎందుకంటే దేవుడు అట్టి సమాధానాన్ని ఇస్తాడు. లోకానికి అర్థం కాని సమాధానాన్ని నీకు ఇస్తాడు. ద వరల్డ్ విల్ గెట్ సర్ప్రైజ్డ్. ఇదేంటి వింతగా ఉన్నాడేంటి, పరిస్థితులు చుట్టుముట్టాన్ని కింద మీద ఉంటే ఇతను ఇంత నెమ్మదిగా నిమ్మకు నీరెత్తినట్టున్నాడు అని అంటే ఆయన హృదయంలో దేవుని సమాధానము ఉన్నది. ఆయన మదిలో సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానము అనుభవిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. యెషయా 26:3-4 ఉంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండును వాని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. అంటే ఆయన మీద ఆనుకోవాలన్నమాట. నీవు ఆయన మీద ఆనుకోవాలి. నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకోను. ఆయన నీతిమంతులను ఎన్నడూ కూడా కదలనీయడు. మీ హృదయాలు ఎప్పుడు కూడా కలవరపడకుండా నువ్వు సమాధానంగా ఉండాలి. ఆయన పుట్టుకలోనే సమాధానం కదా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమికి మీద తనకిష్టులైన వారికి సమాధానం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. అంటే నో వన్ క్యాన్ స్టీల్ ద పీస్ దట్ గాడ్ గేవ్ యూ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న సమాధానాన్ని ఎవ్వరు కూడా అపహరించలేరు. ఎందుకంటే అది దేవుడిచ్చే సమాధానం. దేవునికి స్తోత్రం. ఆ సమాధానంతోనే మనం ఉన్నాం. కొన్ని ప్రాంతాలకు ఇంకా జవాబు లేదు, మనకేం కలవరం లేదు. కొన్ని సమస్యలు ఇంకా ఉన్నట్టే ఉన్నాయి, మనకేం కలవరం లేదు. ఎన్నో సంవత్సరాలను కొన్ని కార్యాలకు ప్రార్థన చేస్తున్నాం, ఏమీ రావడం లేదు, ఏమీ పర్వాలేదు. ఎందుకంటే మనం విశ్వాసులం. వీ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ అండ్ వీ హ్యావ్ గ్రేట్ పీస్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ సమాధానమే మనల్ని మరి జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎవరికి భయపడే అవసరం లేదు. భయపడితేనే నీ సమాధానాన్ని కోల్పోతావు. నీకు అనుమానం ఉంటే నీ సమాధానాన్ని కోల్పోతావు. సందేహం ఉంటే నీ సమాధానాన్ని కోల్పోతావు. ఆందోళన ఉంటే సమాధానం ఉండదు. కానీ దేవుని బిడ్డలకు ఎప్పుడు సమాధానం. ఆయన ప్రేమకు సమాధానానికి కర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు. కాబట్టి అట్టి సమాధానము నీకు కావాలి అంటే యూ షుడ్ బి వెరీ ఫర్మ్ అబౌట్ యువర్ బిలీఫ్. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది గట్టిగా పట్టుకోవాలి. నేను నీకు అప్పగించిన దాన్ని నువ్వు ఎలా పట్టుకోవాలని గట్టిగా పట్టుకోవాలి. నువ్వు దేవుని వాక్యాన్ని హత్తుకుంటే, వాక్యం అర్థమైపోతే నీలో ఉన్న భయం అంతా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఒక శత్రువు గురించి నువ్వు భయపడితే నీ సమాధానం పోతుంది కదా. వాడు ఏం చేస్తాడు, ఈరోజు నిమ్మకాయలు పెట్టిండు, రేపేమో బుడమకాయ పెడతాడు, ఇంకో కాయ పెడతాడు, ఏమో చేస్తాడు, అది పెడతాడు, ఇది అట్లా అనుకుంటే నీకు ఏడంటుంది సమాధానం. నేను బ్రతుకు దినములన్నిటి ఏ కీడు నాకు తగలేదు, నేను దేవుని బిడ్డను, దేవుని అరచేతిలో చెక్కబడినాను, నేను బ్రతుకు కాలం అంతే కృపా క్షేమములే నా వెంబడి వస్తుందంటే వెంటనే దేవుని సమాధానం వచ్చేస్తుంది. నువ్వు బ్రతుకు దినములన్నిటి ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేరాడంట. ఎంత సమాధానం అంటే వాక్యము జీవం గలది. అది నీకు జీవాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, సమాధానం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. కాబట్టి నువ్వు భయపడవు, నెమ్మదిగా ఉంటున్నావు. ఈరోజు
ఎంతెంత ఆందోళన ఉందండి. ఏంటి ఇంత భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. ఆడపిల్లలు బయటికి పోతే సురక్షితంగా వచ్చే దినాలు కావు ఇవి. యూపీలో అయితే ఆర్డర్ పాస్ చేసి 6 గంటలు అయితే ఆడపిల్లలు బయటికి వెళ్ళొద్దంట. అరే ట్యూషన్లు పోవాలా, ఉద్యోగాలు పోయిన తిరిగి రాత్రి వస్తారు, ఇవన్నీ లేదప్పుడు. అంత బ్యాన్ చేసినారు అక్కడ. అక్కడ ఎన్ని అత్యాచారాలు. ఇక మనం ఇప్పుడు భయాలన్నీ కూడా మన మనసులో పెట్టుకుంటే మనం బ్రతకలేం. కానీ మనము దేవుని ఆధారం చేసుకొని విశ్వాసం ద్వారా అడుగులు వేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఈ చీకటి ప్రపంచంలో దేవుని వాక్యమే మన పాదానికి ఏమైంది? దీపమైంది, మన త్రోవకు వెలుగైంది. అదే మనకు నెమ్మదిస్తుంది. దేవుడు మనకున్నాడనే విశ్వాసం. లోకాన్ని చూస్తే భయం, దుర్వార్తలు చూస్తే భయం, జరిగే అత్యాచారాలు చూస్తే భయం. ఎంత అక్రమము, ఎంత దుర్మార్గము. మానవ రాక్షసులే బయలుదేరినారు. ఇప్పుడు ఎవరిని నమ్మేటట్లేదు, బంధువులను కూడా నమ్మేటట్లేదు. దుర్వార్తలు, చెడు వార్తలు వింటుంటే దేవుని బిడ్డలు ఆధారం ఎక్కడున్నది? దేవుని వాక్యమే ఉన్నది. అందుకే నీతిమంతులు విశ్వాస మూలమున బ్రతుకుతున్నారు. అంతే. వీ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్. దట్ ఓన్లీ కెన్ గివ్ అస్ పీస్. యెహోవా షాలోమ్. దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి ఇంత చెడు వార్తలు, దుర్వార్తలు, చెవులు గింగురమనే వార్తలు ఇవన్నీ అయినా మనకు మన హృదయంలో దేవుని యందు విశ్వాసం ఉంది కాబట్టి మనం ఆశ్రయించేది ఎవరిని? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము, నమ్మకంతో బ్రతుకుతూ ఉన్నాం. మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం. ఆయన రెక్కలతో మనల్ని ఏం చేస్తున్నాడట? కప్పుతున్నాడట, ఏ కీడు రాకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా షాలోమ్ అంటే ఆయన నీకు సమాధానం ఇచ్చి నడిపిస్తాడు. ఈ సమాధానము దేవుని యొద్ద నుండే నీకు రావాలి. ఆయన మరి ప్రతి పరిస్థితిలో నీకు సమాధానం అనుగ్రహించి నడిపిస్తాడు. నామములు ఈరోజు నేను బోధించినాను. నేను చెప్తూ ఉండగా మీరు చేతులెత్తి మనస్ఫూర్తిగా దేవుని స్తుతించండి, శక్తి పొందుకోండి. సరిహద్దుల్లో సమాధానము కలగజేయవాడు యెహోవా నిస్సి, యెహోవా నా ధ్వజము, యెహోవా షాలోమ్, యెహోవా నా సమాధానకర్త. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఈరోజు మరి దేవుని నామంలో 6 చెప్పడానికి నీ దాసురాలు నిలబెట్టుకొని మీరు పలికినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. నీకు ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా మేము కేవలం వాక్యం వినువారు మాత్రం కాకుండా మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్యాన్ని మరి విని దాన్ని గైకొని మా జీవితంలో అది మేము అమల్లోకి తీసుకొని రావడానికి సహాయం దయచేయండి. ప్రతి కార్యంలో నేను నమ్ముకొని ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ప్రతి విధమైన మరి సమయంలో యేసు మీద లక్ష్యం ఉంచుకోవడానికి సహాయం దయచేయండి. ఎన్నెన్నో నామములు నీకు, అది వివరించడానికి మాకు తరం కాదు, వర్ణించడానికి మానవునికి మరి సాధ్యము కాదు. ఆయన కొన్ని నాములతోనైనా నిన్ను ఘనపరచడానికి, మేము తెలుసుకోవడానికి, నీ స్వభావాలు, నీ గుణాలు తెలుసుకోవడానికి మీరు కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, మా పిల్లల్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవా, యెరూషలేమును కడతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నైనా యెహోవా నిస్సి, దేవుడు మాకు విజయం ఇస్తాడని, యెహోవా షాలోమ్, దేవుడే మాకు సమాధానకర్త అని ప్రభువా మరి ఎన్నెన్నో నామములతో నిన్ను కొనియాడి మేము తెలుసుకొని ఉన్నాము. దేవా నీకు స్తోత్రం. ప్రతి హృదయాన్ని మీరే ప్రభువా బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం విన్న బిడ్డలను కూడా, వారి కుటుంబాలకు కూడా ఈ ఆశీర్వాదం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సర్వలోకంలో కూడా నీ నామముల చేత నీ ఘనత రావాలని మేము కోరుతూ ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి వారిని, వారి సంతానాన్ని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించమని సకల ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన కరుణించి కాపాడి రక్షింపగా.
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా